ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలంలోని లద్నూరు ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మండల కమిటీగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మురుగునీరు చేరి మురుగునీరుతోటి దోమలు ఈగలు వచ్చి తర్వాత చుట్టూ గడ్డి పెరిగి పాములు తేళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్పిటల్లో 4 స్టాఫ్ నర్సులు ఉండాల్సింది ఒక స్టాఫ్ నర్స్ తోటే 24 గంటల హాస్పిటల్ నడిపించాలంటే ఈరోజు రోగులకు సరైన వైద్యం అందడం లేదు. 2 డాక్టర్లు, 4 ఫార్మసిస్టులు, తర్వాత 2 వాచ్మెన్స్ కూడా అటెండర్లు ఉండాల్సింది పూర్తి స్థాయిలో ఈరోజు స్టాఫ్ లేనటువంటిది ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి స్టాఫ్ ఉండడం కోసం నిర్మించినటువంటి రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయినటువంటిది ఉంది, రేకులన్నీ కూలిపోయినటువంటిది ఉంది. వాటిని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పిహెచ్సిలో సంబంధించినటువంటి బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, ఇది తక్కువ డోసు ట్యాబ్లెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డోసును పెంచి మెడిసిన్ ఇవ్వాలని చెప్పేసి మేము మన రోగుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్లు అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత పెద్ద హాస్పిటల్ 24 గంటలు నడిచేటువంటి హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కనీసం తాగునీరు లేనటువంటిది ఉంది. అదేవిధంగా కరెంటు, విద్యుత్తు ప్రతిసారి 1-2 గంటలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. విలువైనటువంటి వ్యాక్సిన్లు స్టోరేజ్ చేసుకోవడం కోసం ఫ్రిడ్జ్లలో స్టోరేజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్వర్టర్ లేకపోవడం వల్ల ఈరోజు వ్యాక్సిన్స్ పాడైపోయేటువంటి ప్రమాదము ఉన్నటువంటిది ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్పిటళ్లకు మంచినీళ్ళు, తాగునీరు ఇవ్వాలని, అదేవిధంగా నైట్ వాచ్మెన్స్ను అలర్ట్ చేయాలని, స్వీపర్లను పెట్టాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులను, వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఇందులో హాస్పిటల్లో వాటర్ చేరి పూర్తిగా బురదమయమైనటువంటి